ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఈ యొక్క సమయాన్ని దయచేసిన దేవునికి స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినట్లయితే, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దేవుని వాక్యము ఏం తెలియచేస్తుందని మనం గమనించినట్లయితే, ముందుగానే దేవునికి తెలుసు ఒక మనిషి జీవితంలో కోపము అనేది ఉంటుంది. ఆ కోపము ద్వారా వచ్చే కార్యములు చాలా భయంకరంగా ఉంటుందని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి తెలిసి చక్కగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. ఏమని? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఒకవేళ కోపం వచ్చిన తర్వాత కూడా ఆ కోపము ఎప్పటి వరకు వెళ్ళిపోవాలి? సూర్యుడు అస్తమించే వరకు, సాయంత్రం వరకు ఆ కోపాన్ని నువ్వు తీసివేసుకోవాలి. నీ సహోదరుని పైన, నీ సహోదరి పైన, నీ చుట్టుపక్కల ఉన్న వారిపైనను కూడా ఏదైనా కోపము వచ్చినప్పుడు నువ్వు సూర్యుడు అస్తమించే లోపే ఆ యొక్క కోపాన్ని నువ్వు తీసివేసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకు ఆ యొక్క కోపము కొరకు ప్రత్యేకంగా దేవుడు రాశాడు అంటే, నిజముగా ఒక మనిషి జీవితంలో ఒకరిపైన కోపాన్ని పెంచుకున్నట్లయితే ఆ కోపము ఎక్కడికి దారి తీస్తుందంటే ఈర్ష్య, అసూయ, కక్షలకు దారితీసి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోకి, లేక ఆత్మహత్య చేయడానికైనాను పూనుకునే స్వభావములోకి ఒక మనిషిలో ఉంటున్న కోపము పాపము చేసే విధముగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి నేటి సమాజంలో అలాంటి వారు చాలా ఉంటున్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు, కోపంగా ఉండు కానీ అది సాయంత్రం వరకు తీసుకొని నీవు నీ సహోదరుల చేత నువ్వు క్షేమముగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నేటి సమాజంలో మనము గమనించినట్లయితే ఎంతో మందిలో కోపాన్ని పెంచుకొని ఆ కోపము వలన వచ్చు జీతము ఏం చేస్తారు? మరణము అనగా కక్షలు, కుళ్ళులు, కుతంత్రాలు, ఎదుటి వ్యక్తి పైన ఈర్ష్య, అసూయ చేసుకొని అది పాపము చేసే విధముగా మనిషిని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నేటి దినము వరకు ఎన్నోసార్లు నువ్వు అనేకమైనటువంటి నీ స్నేహితుల చేతనే, చుట్టుపక్కల చేతనే, ఇంటి వారి చేతనే నువ్వు కోపాన్ని పెంచుకొని వారిపైన ఆ కోపము అక్కడికే వదిలిపెట్టకుండా ఆ కోపము నుంచి వచ్చేది ఈర్ష్య నుండి వచ్చేది అసూయ నుంచి వచ్చేది పాపము అనగా ఒక వ్యక్తిని చంపడమైనను, ఒక వ్యక్తిని పాపములో పడవేయడమైనను, ఒక వ్యక్తితో రిలేషన్ను చేసుకోవడమైనను, అది ఏ విషయంలో చూసినా దాని పర్యావశ్యము పాపానికి జీతము మరణము. కాబట్టి ఆ పాపానికి చోటు ఇవ్వకూడదు. అంటే ఒక మనిషి జీవితంలో కోపాన్ని అణుచుకునే శక్తి, సామర్థ్యతలను కలిగి ఉండాలి కదా. దేవుడు ఎంత చక్కగా చెప్తూ వచ్చాడండి. నిజముగా నేటి దినములో ఆ కోపంతో ఎంతోమంది కూడా చంపేసుకుంటున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు, ప్రాణాలను తీస్తూ ఉంటున్నారు కదా. అదే కోపం ఒక మనిషిలో లేకపోతే, అదే ఆ కోపము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతే మనుషులలో ఇంత ఈర్షలు, అసూయలు, లేక ఒకరిని చంపేయాలన్న ఆలోచన, తృష్ణ ఏ ఒక్కరికి రాదండి. కాబట్టి దేవుని వాక్యము తెలియచేస్తుంది, అలాంటి స్వభావాల నుండి నువ్వు ఉండాలంటే నీ కోపమును నీవు మానుకోవాలి. మనుషుని కోపము అంటే దేవుని నీతిని నెరవేర్చదంట. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చని ఆ కోపము మనకెందుకు చెప్పండి? ఆ కోపము వలన వచ్చు పాపము, పర్యావశ్యము అనేకమైనటువంటి వాటికి దారులు తీస్తూ ఉంటుంది. కాబట్టి దాని వలన ఈ లోకములో మనము ప్రశాంతతను కోల్పోతామే కానీ దేవుని నీతిని నెరవేర్చని వారముగా ఉంటాము. కాబట్టి అటు జీవితము మనలో ఉండకుండానట్లు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిజముగా కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటున్నాం. నీ సన్నిధిలో ఏ విధమైనటువంటి ప్రభువా కోపానికి మేము దారి చూపించకుండానట్లు నీ నీతిని నెరవేర్చే వారిగానే ఉండాలి కానీ అవినీతుల పరుగుల వలె నీ సన్నిధిలో ఉండకుండానట్లు మీరే సహాయమును దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.